ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుందని హెచ్చరించారు. అది జరగొద్దనే అనుకుంటున్నానని, కానీ జరగొచ్చని సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఈ రాత్రికి అంతరించే ఇరాన్ నాగరికతను ఇక వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని ఆ పోస్ట్ లో ప్రస్తావించారు. ఇరాన్లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి ఒక అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నానని అన్నారు ట్రంప్. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకమైన ట్రంప్ 47 దోపిడీ, అవినీతి, మారణ హోమం అన్నీ అంతమవుతాయని అన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడే దీవించాలి అని పోస్ట్లో ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు. మరికొన్ని గంటల్లో ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ముగియనుంది. దాంతో మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుందని హెచ్చరించారు. అది జరగొద్దని అనుకుంటున్నానని, కానీ జరగొచ్చని సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఈ రాత్రికి అంతరించే ఇరాన్ నాగరికతను ఇక వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని ఆ పోస్ట్ లో ప్రస్తావించారు. ఇరాన్లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి ఒక అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నానని అన్నారు ట్రంప్. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకమైన ట్రంప్ 47 దోపిడీ, అవినీతి, మారణ హోమం అన్నీ అంతమవుతాయని అన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడే దీవించాలి అని పోస్ట్లో ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు. మరికొన్ని గంటల్లో ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ముగియనుంది. దాంతో మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్.